అయితే దేవుడు ప్రజలను చుట్టిదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను. చాలమ్మా, అరణ్య మార్గమున నడిపించెను. నడిపించే దేవుడు ఆయన, మిమ్మల్ని నడిపించే దేవుడు. నీకు దారి తప్పిపోయినప్పుడు, నువ్వు నడుస్తున్న మార్గంలో, విశ్వాస యాత్రలో కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఆయన నిన్ను నడిపించే దేవుడు. చూడండి, కీర్తన 136వ కీర్తన, 136వ కీర్తన 16వ వచనము. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చను. చాలమ్మా, అరణ్య మార్గములో ఆయన ప్రజలను తోడుకొని వచ్చిన, అది అండర్లైన్ చేసుకోవాలి. తోడుకొని వచ్చను అనగా దానికి నిర్వచనం ఏంటి అనగా ఆయన నడిపించాను. అరణ్య మార్గమున ఆయన నడిపించాను. ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన సత్యము, అరణ్య మార్గము గుండా నువ్వు వెళ్తా ఉంటే నిన్ను నడిపించే దేవుడు. అరణ్య మార్గము గుండా కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బంది గుండా నువ్వు వెళ్తుంటే ఆయన నిన్ను ఆదరించే దేవుడు. ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు. అనేక సార్లు మనకి దారి తెలియక, వివాహం చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలో మనకు తెలియదు, ఉద్యోగం ఎక్కడ చేయాలో మనకు తెలియదు, ఏ రీతిగా సేవ చేయాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడినట్లయితే, ఇంకో మాట చెప్తున్నాను, మనం విమోచించబడకుండా ఆయన నడిపించడు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. అనగా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా మన మార్గము తెలుసుకోలేము. ఆయన నడిపించే దేవుడు. ఆయన నడిపిస్తున్నాడు. ఈరోజు నీకు మార్గము సరళము చేయాలని ఆయన నడిపిస్తున్నాడు. నిన్ను ఆదరించాలని ఆయన నడిపిస్తున్నాడు. గమనించవలసిన విషయం. అలనాడు ఇశ్రాయేలును ఏ రీతిగా నడిపించాడు? అరణ్యములో నుంచి. చూసారా, వాళ్ళు కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు, చీకట్లు ఉన్నప్పుడు కూడా అరణ్యములో నుంచి మేఘస్తంభము, అగ్నిస్తంభము, మేఘముతో అగ్నిస్తంభంతో వారిని నడిపించిన దేవుడు. వారికి ఆహారము, అరణ్యములో ఆహారము ఇచ్చిన దేవుడు. అరణ్యములో నీరు ప్రవహించిన దేవుడు. అరణ్యములో వారు ఇంకా అయిపోయింది, మాకు మరణమే శరణము అన్నప్పుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు. ఈరోజు కూడా నీ ఏ అవసరత ఉన్నా కూడా అవసరతలో నిన్ను నడిపించే దేవుడు. నువ్వు చేయవలసిన పని ఈరోజు నువ్వు నమ్మాలి. అందుకనే దేవుని వాక్యం సెలవుస్తుంది, నమ్మిన వానికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్మినట్లయితే సమస్తము సాధ్యం. క్రైస్తవ విశ్వాసం పునాది దేని మీద ఉందనగా దేవుని నమ్మకం. ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆన్ ద ఫెయిత్ ఆఫ్ ఎ బిలీవర్. ద ఫౌండేషన్ ఆఫ్ ఎ బిలీవర్ అనగా ద ఫౌండేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ బిలీవర్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవునిలో నీ విశ్వాసము ఏ రీతిగా నీ విశ్వాసం ఉందో అది పునాది. పునాది లేకుండా, అందుకనే విశ్వాసము లేకుండా నీకు దేవునికి ఇష్టలై ఉండుట అసంభవం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. అందుకనే దేవుని వాక్యము క్లారిటీ, దేవుని వాక్యం కన్ఫ్యూజ్ కావద్దు. నిన్ను విడిపించి నిన్ను నడిపించాలని ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్ట నష్టాల్లో ఉన్నా కూడా విడిపించే దేవుడు. నువ్వు ఎటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నా, సతమతమవుతూ ఏం చెయ్యాలో తెలియక కన్ఫ్యూజన్లో, క్రాస్ రోడ్స్లో నువ్వు ఉంటే నిన్ను నడిపించే దేవుడు. నువ్వు చేయవలసిన పని ఆయన నువ్వు నమ్మాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక.